ఈరోజు కథ పేరు వర్షంలో దొరికిన చిన్నారి. పలనాడు జిల్లాలోని నాగులపాడు గ్రామంలో సురేష్ అనే బస్సు డ్రైవర్ ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గల మనిషి. భార్య లక్ష్మి, కొడుకు కార్తీక్తో కలిసి సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ వారి జీవితంలో ఎప్పటికీ మానని గాయం ఒకటి ఉంది. 5 సంవత్సరాల క్రితం జ్వరం కారణంగా వారి చిన్నారి కూతురు చనిపోయింది. ఆ రోజు నుంచి లక్ష్మి నవ్వు మర్చిపోయింది. సురేష్ బయట అందరి ముందు ధైర్యంగా కనిపించినా ప్రతి రాత్రి తన కూతురు ఫోటో ముందు కూర్చొని మౌనంగా ఏడ్చేవాడు. ఒక వర్షపు రాత్రి చివరి బస్సు ట్రిప్ ముగించుకొని బస్టాండుకు చేరుకున్నాడు సురేష్. మెరుపులు మెరుస్తున్నాయి. గాలి గట్టిగా వీచుతుంది. ప్రయాణికులంతా వెళ్ళిపోయారు. బస్సు ఆపి దిగబోతుండగా చిన్న పాప ఏడుపు వినిపించింది. మొదట తనకు భ్రమ అనిపించింది. కానీ మళ్ళీ అదే శబ్దం వినిపించడంతో టార్చ్ తీసుకొని వెతికాడు. బస్టాండ్ వెనుక బెంచి కింద ఒక పాత బుట్ట కనిపించింది. అందులో 2 నెలల పసిపాప చలితో వణుకుతోంది. ఆ పాప పక్కనే ఒక లేఖ ఉంది. దయచేసి నా బిడ్డను కాపాడండి. ఆమెను వదిలి వెళ్ళడము నాకు ఇష్టం లేదు. కానీ నా పరిస్థితి అలాంటిది. ఒకరోజు తిరిగి వస్తాను. ఆ లేఖ చదివిన సురేష్ గుండె బరువెక్కింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. టీవీల్లో వార్తలు ప్రసారమయ్యాయి. కానీ ఆ పాప కోసము ఎవరూ రాలేదు. 3 నెలల తర్వాత చట్టపరమైన ప్రక్రియలు పూర్తయింది. సురేష్, లక్ష్మి ఆ పాపను దత్తత తీసుకున్నారు. ఆమెకు వర్షిణి అని పేరు పెట్టారు. ఇంట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ నవ్వులు వినిపించాయి. లక్ష్మి తను కోల్పోయిన కూతురిని వర్షిణిలో చూసుకుంది. కార్తీక్ కూడా ఆమెను చెల్లెలిగా చూసుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. వర్షిణి చదువులో మొదటి స్థానంలో ఉండేది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా సహాయం చేసేది. గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆమెను ప్రేమించేవారు. ఆమె 18వ పుట్టినరోజు వచ్చింది. అదే రోజు మళ్ళీ భారీ వర్షం. అదే బస్టాండ్. ఒక మధ్య వయస్కురాలు అక్కడికి వచ్చింది. చేతిలో పాత ఫోటో, కళ్ళల్లో కన్నీళ్లు. ఆమె నేరుగా సురేష్ ఇంటికి వెళ్ళి వర్షంలో దొరికిన చిన్నారి ఇక్కడే ఉందా అని అడిగింది. లక్ష్మి గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆమె లోపలికి వచ్చి తర్వాత తన పేరు మాధవి అని చెప్పింది. 18 సంవత్సరాల క్రితం నా భర్త ప్రమాదంలో చనిపోయాడు. అప్పుల వాళ్ళు నన్ను వెంటాడారు. నా పాపను కాపాడటానికి తప్ప వేరే మార్గము లేక ఆ బస్టాండ్లో వదిలి వెళ్లాల్సి వచ్చింది. ప్రతి సంవత్సరము వచ్చి వెతికాను. కానీ ధైర్యం చేసి మీ ముందుకు రాలేకపోయాను అని ఏడ్చింది. వర్షిణి మౌనంగా నిలబడి ఉంది. మాధవి మెల్లగా అంది, నన్ను అమ్మా అని పిలవమని అడగను. ఒక్కసారి క్షమించు చాలు. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. కొద్దిసేపటి తర్వాత వర్షిణి లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఆమె చేతిని పట్టుకుంది. అమ్మా, నన్ను పెంచింది నువ్వే. తర్వాత మాధవి దగ్గరకు వెళ్ళి మరో చేయి పట్టుకుంది. నాకు జన్మనిచ్చింది మీరు. మీ ఇద్దరూ నాకు అమ్మలే. ఆ మాట విన్న ముగ్గురు ఒకరికొకరు కౌగిలించుకుని బిగ్గరగా ఏడ్చేశారు. ఆ రోజు సురేష్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. మాధవిని కూడా తన కుటుంబం సభ్యురాలిగా ఇంట్లోనే ఉండమని ఆహ్వానించాడు. కొన్ని నెలల తర్వాత వర్షిణి పుట్టినరోజు సందర్భంగా గ్రామంలో అనాథ పిల్లల కోసం ఒక చిన్న ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఆ ఆశ్రమం గుమ్మం మీద ఒక వాక్యం రాశారు. జన్మనివ్వడం గొప్పది, కానీ ప్రేమతో పెంచడం అంతకంటే గొప్పది. ఆ వాక్యం చదివిన ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు వర్షం మళ్ళీ పడింది. కానీ ఈసారి ఆ వర్షం బాధను కాదు, ఒక కుటుంబాన్ని మళ్ళీ కలిపిన ఆనందాన్ని తీసుకొచ్చింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ప్రేమ రక్త సంబంధాల్లో మాత్రమే ఉండదు. మనసుతో ఏర్పడిన బంధాలే జీవితాంతం నిలిచిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.